నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈ అతిథుల పరిచయం శ్రీ ఎంవి ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ కాకుమాన్ రాజశేఖర్ గారు, లిట్ క్యాప్ మాజీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి హింసాకాండ, నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ఆ బాధితులను పరామర్శిస్తూ చేసిన హెచ్చరికలు, జనాగ్రహాన్ని తట్టుకోలేరు, జాగ్రత్త, భయపెడదామనుకుంటే మిమ్మల్ని బంగ్లాఖాతంలో కలిపేస్తారు, జాగ్రత్త, ఈ విధ్వంసాలు హత్యాకాండతో ఏం సాధించాలనుకుంటున్నారు, కక్షలు కార్పణ్యాలు తీర్చుకోమని కోర్టులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కాదా అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు జగన్ మోహన్ రెడ్డి గారు. దీనిపై ఇదే పద్ధతి కొనసాగితే మేము వచ్చేసారి మా గవర్నమెంట్ వచ్చినప్పుడు మేము ఆపినా కూడా ఆగని పరిస్థితులు వస్తాయి, తస్మాత్ జాగ్రత్త అంటూ ఆయన హెచ్చరించారు. ఇంకా మరోవైపు చెత్త పన్ను వేస్తే అంటే చెత్త వసూలు చేసినందుకు 30 రూపాయలు 50 రూపాయలు వసూలు చేస్తే ఇదేం చెత్త ప్రభుత్వం అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్లు, సరే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పిఠాపురంలో 100 నుంచి 150 వసూలు చేస్తున్నారు చెత్త పన్నుకి, అది వేరే సంగతి. ఇప్పుడు రోడ్లు బాగు చేసి ఆ డబ్బు జనం నుంచే వసూలు చేస్తారట. టోల్గేట్లు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ ప్రైవేట్ పార్టిసిపేషన్ పద్ధతిలో తీసుకొస్తారట. మరి అప్పుడు అది చెత్త ప్రభుత్వం అయితే దీన్నే ప్రభుత్వం అనాలి. మరి అంటే ప్రజలను ఇన్వాల్వ్ చేస్తూ పారిశుద్ధ్యం కోసం 30 రూపాయలు వసూలు చేస్తే పెద్ద నేరమని ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్లు ఇప్పుడు జనం నెత్తిన వేల కోట్లు, 8,500 కోట్ల భారం మోపబోతున్నారనేటువంటి సమాచారం వస్తుంది. మరి ఈ పరిణామాలపై చర్చించుకుందాం. దీనికి ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఒక 10 లక్షల స్కీమ్ గురించి ఎలక్షన్ ముందు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఆయన నోరు విప్పట్లేదు దాని గురించి. ఆయన ఏమన్నాడో ఆ రోజున మరి ఇప్పుడు జనసేన కార్యకర్తలు కానీ ఆయన అభిమానులు కానీ ఎదురు చూస్తున్నారు పాపం. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు 10 లక్షల రూపాయల చొప్పున పంచుతారు, మన దరిద్రం అంతా పోతుందని ఎదురు చూస్తున్నారు. ఒకసారి ఆయన వీడియో చూద్దాం. వన్ టైం డబ్బు 10 lakhs 10 లక్షల రూపాయలు కనుక ఆ యువతకి ఇస్తే ప్రతి నియోజకవర్గంలో ఊహించుకుని 500 మంది ఒక సంవత్సరానికి, అది 5 సంవత్సరాల్లో 500 మంది వాళ్ళకి 10 లక్షల చొప్పున ఇస్తా ఉంటే కనీసం 10 మందికి ఉద్యోగాలు ఇస్తే ఎంతమంది అవుతుంది ఒకసారి మీరు లెక్క వేసుకొని చూడండి. అంటే భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. నా కొడుకు నేను పెట్టుబడి పెడతాను, మీకెవరు పెట్టుబడి పెడతారు? నా కొడుకు ఎక్కడైనా చదివించాలంటే నేను పెట్టుబడి పెడతా. కానీ నాకు పుట్టకపోయినా ఇది మనందరం సోదరులు అనుకుంటాం, నా కుటుంబం అనుకుంటాం. మరి నా కుటుంబానికి నేను ఏం చేయాలి? సో నేను అనుకుంది 10,000 కోట్లు అవుతుంది సంవత్సరానికి. ఒక్క ఇసుకలోనే 10,000 కోట్లు దోచేస్తా ఉన్నారు వీళ్ళు. అలాంటి ఇసుక దోపిడీని ఆపి ఆ 10,000 కోట్లు మీ దగ్గరికి తీసుకొస్తే యువతకిస్తే ఎందుకు అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్? రైట్, అది ప్రసాద్ రెడ్డి గారు విన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన స్కీము, 10 లక్షల స్కీము 10,000 కోట్లతో అయిపోతుందట. మరి ఆ పరిణామం మరి అసలు వాటి గురించి మాట్లాడట్లేదు. పైగా ఇప్పుడు అంతా హింసాకాండ, విధ్వంసం, నానా అరాచకంగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ జనాగ్రహాన్ని తట్టుకోలేరన్న జగన్ గారి హెచ్చరిక. అలాగే చెత్త పన్ను 30 రూపాయలు వసూలు చేస్తేనే పెద్ద నేరమైనప్పుడు ఇప్పుడు వేల కోట్ల రూపాయలు వసూలు చేయబోతారట రోడ్ల మీద. ఈ పరిణామాల మీద మీ విశ్లేషణ ఏమిటి? మొదటిగా ముందు మీరు ఎన్టీఆర్ స్మారక అవార్డు పొందినందుకు మీకు అభినందనలు. మీరు యూ రిచ్లీ డిజర్వ్ ఇట్ అండ్ యూ డిజర్వ్ మచ్ మోర్, మెనీ మోర్ అవార్డ్స్. ఐ విష్ యూ విల్ గెట్ దోస్ అవార్డ్స్. అలాగే ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలండి. మనకి చెన్నై సూర్య గారు పంచతంత్రంలో ఒకటి చెప్తాడు, భోగాలము దాపరించిన వారు మిత్రవాక్యమును, అరుంధతి నక్షత్రమును, దీప నిర్వాణ గంధమును కనరు వినరు మూర్ఖనరు. వాళ్ళు మిత్రుడి మాట వినరు, అరుంధతి నక్షత్రం వాళ్ళకి కనిపించదు, అలాగే దీపం ఆరిపోయిన వచ్చిన వాసన వాళ్ళకి ముక్కులకు సోకదు. అంటే చంద్రబాబు గారి పరిస్థితి, ఆయన ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉన్నది అంటే మన అందరం చాలా మంది చెప్తున్నాం. మనమే కాకుండా ఆయనకి హితము కోరే వాళ్ళు కూడా చెప్పు ఉన్నారు, చంద్రబాబు గారు ప్రభుత్వాన్ని నడిపించే తీరు ఇది కాదని తప్పకుండా చెప్పే ఉంటారు. అంటే డైరెక్ట్ గా చెప్పకపోయినా మనం డైరెక్ట్ గా చెప్తున్నాం. ఆయన గత 2 నెలల్లోనూ ఆంధ్రప్రదేశ్ ని చేసిన విధ్వంసము 50-60 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగలేదు. ఇంతటి విధ్వంసాన్ని అంటే ఒక ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని విధ్వంసం చేయడమే కాకుండా ప్రజల ట్రస్ట్ ని విధ్వంసం చేస్తారు. మనము సోషల్
సహజీవనాన్ని సయోధ్యని విధ్వంసం చేశారు. ఈ విధ్వంసం ఫలితాలను ఖచ్చితంగా నెక్స్ట్ రానున్న సంవత్సరాల్లో తెలుగు సమాజం ఖచ్చితంగా అనుభవిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగాను పరోక్షంగాను నిన్న చేసిన హెచ్చరిక అదే, మీరు ఇప్పుడు చేస్తున్న విధ్వంసం వల్ల తర్వాత భవిష్యత్తులో జరిగే విధ్వంసానికి మీరే కారణమవుతారు, మేము ఆపాలనుకున్న ఆపలేము అనే పరిస్థితి ఆయన హెచ్చరించారు. ఆ హెచ్చరికను అంటే మంచి దృష్టితోటి తీసుకోవడం కాకుండా దీన్ని సవాలుగా భావించరాదండి. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుందో చూసాం కదా, 15 సంవత్సరాలుగా పరిపాలించారు. అయితే నియంతృత్వ పోకడలు ప్రత్యర్థులను అణచివేయడానికి హింసను ప్రేరేపించడం వల్ల ప్రతిహింస జరిగి ఆమె దేశం నుంచి పరారి అయిపోయే పరిస్థితి ఏర్పడింది. అంటే చాలా బలంగా ఉన్న నాయకురాలు హఠాత్తుగా దేశం వదిలి పరారైపోతే విదేశాల్లో ఆమెకి ఇవ్వటానికి కూడా పునరావాసం ఇవ్వటానికి కూడా సందేహిస్తున్నారు. అటువంటి పరిస్థితి మనకు ఆంధ్రప్రదేశ్ వస్తుంది, చంద్రబాబుకు వస్తుందని నేను చెప్పట్లేదు. ప్రజలకు ఆగ్రహం వస్తే ఏ స్థాయిలో ఉంటుంది, అది ఎంత పరిణామాలకు దారి తీస్తుందని చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు గారు చేస్తున్న ఒక్క పని కూడా సక్రమంగా లేదండి. రాజధాని అమరావతిలో పెట్టడం అనండి, హింసాకాండను ప్రేరేపించడం కానీ, అధికారులను పోలీసు యంత్రాంగాన్ని ముఖ్యంగా చూసి చూడనట్లు వ్యవహరించమని చెప్పడం కానీ, కలెక్టర్లలో ఆయన చేసిన ప్రసంగాలు కానీ ప్రజల విశ్వాసాన్ని మళ్ళీ ప్రజలకి కలిగించేలా లేదు. ఆయన చేసేది అంత అనుమానాస్పదంగా, ప్రజలు చంద్రబాబు గారిని చాలా అనుమానాస్పదంగా చూస్తున్నారు. ఏంటంటే నేను చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నేను సీనియర్ మోస్ట్ చీఫ్ మినిస్టర్ అంటాడు, దీర్ఘకాలం చీఫ్ మినిస్టర్ అంటాడు. ఈయన చేస్తున్నది ఏమిటి? ఆయన హైదరాబాద్ లో నేను ఏదో డెవలప్ చేశానని చెప్పుకుంటూ ఇంతకాలం బతుకుతున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాలు పరిపాలించే మరి ఏమి డెవలప్ చేశావు? ఏమి డెవలప్ చేయాలి? అమరావతిలో మన భవిష్యత్తునంతా ఊపిలో దింపేశాడు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చారు, ప్రజలు ఇచ్చారు, దాన్ని పాజిటివ్ గా తీసుకుని డెవలప్మెంట్ ఏం చేయాలి, సంపద ఏ విధంగా సృష్టిస్తావు, నువ్వు చేసిన వాగ్దానాలు ఏ విధంగా అమలు చేస్తావు, ఇది మాట్లాడకుండా, ప్రజలు దీని గురించి చర్చించకుండా, ప్రజలు అడగకుండా గతంలో ఏ అయితే విమర్శించారో అవన్నీ చేస్తున్నాడు. గతంలో వాగ్దానాలు చేసిన దేనిని అమలు చేయటం లేదు. ఇక ఆయనకు తోడు పవన్ కళ్యాణ్ ఎప్పుడేం మాట్లాడుతుందో తెలియదు. 10 లక్షలు అనే ఐడియా అసలు ఎంత ఫూలిష్ ఐడియా. అక్కడిక్కడ తెలంగాణలో కూడా దళిత బంధు అని 10 లక్షలు అని పెట్టి అది టోటల్ ఫెయిరే తెలిసి కూడా అక్కడ 10 లక్షలు ఇస్తాను, ఎంతమందికి ఇస్తారు, ఎవరికి ఇస్తారు, నియోజకవర్గానికి ఎంతమంది ఇస్తారు, ఈ 10,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు, ఇవన్నీ ఏం అవసరం లేదు. అంటే ప్రజలలో ప్రజలలో సమాచార లోపం ఉంది కాబట్టి ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మోసగించడానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్